వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాపులని పవన్ కళ్యాణ్కి దూరం చేయడానికే పథకాలు రచిస్తున్నారు. అంబటి రాంబాబు అరెస్టు. ఇది కులం మీద జరిగినటువంటి దాడిగా చిత్రీకరణ. కాపు సమ్మేళనంలో ప్రసంగాలన్నీ కూడా ద్వేషాన్ని విద్వేషాన్ని పెంచే రీతిలోనే. అలాగే అటు సైడ్ పవన్, ఇటు చంద్రబాబు ఇప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సినటువంటి టైం. రాష్ట్రంలో కులపరమైనటువంటి రాజకీయాలు అవాంఛనీయ ధోరణిలోనే సాగుతున్నాయి అనేది ఎప్పటి నుంచి చెప్తున్నటువంటి మాట. దాదాపు గత 50 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శాపంలాగా అంటుకున్నటువంటి జాడ్యం. సమాజంలో కుల విభేదాలు ఉండవు, కులాంతర వివాహాలు స్వేచ్ఛగా జరిగిపోతున్నాయి, ఆ కాపురాలు సాగుతూనే ఉన్నాయి. ఇంటి పక్కన ఏ కులం వాళ్ళున్నా సోదర భావంతో స్నేహభావంతో ఉంటాం ప్రజలు సామాన్యంగా. ఎవరి మధ్య కులపరమైనటువంటి అంతరాలు ఎక్కడ కనిపించవు. అపార్ట్మెంట్ల సంస్కృతి గట్టిగా మొదలైన తర్వాత ఈ వందలాది కుటుంబాలు కులాల ప్రస్తావన లేకుండా సహజీవనం జరుగుతుంది. పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు అనుసరించే సాంప్రదాయాల్లో తప్ప ఇతరత్రా పండుగలు, వేడుకల్లో కూడా కులపరమైనటువంటి వ్యత్యాసాలు ఎక్కడ మనకు కనిపించవు. కానీ రాజకీయం అంటే మాత్రం కులం వెంటనే పైకి వచ్చేస్తుంది. అభ్యర్థిని ఎంపిక చేయడం దగ్గర నుంచి సీట్లు కేటాయించడం వరకు అన్ని రాజకీయ పార్టీలు కులాన్ని ప్రధానంగానే పరిగణిస్తాయి. టిక్కెట్ల పంపిణీలో, మంత్రి పదవుల కేటాయింపు అన్నిట్లోనూ కులాల లెక్కలు బహిరంగంగానే చర్చించి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే ఓటర్లలో ఆ కులాభిమానం పెద్దగా ఉంటుందా? ఇది 100% ఉండదు. ఓటర్లు కులాన్ని చూసి ఓటేరు, అభ్యర్థిని చూసి ఓటేస్తారు, పార్టీని చూసి ఓటేస్తారు. 2019 ఎగ్జాంపుల్ తీసుకుంటే కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరి అదేంటి? తెలుగుదేశం పార్టీని కమ్మవాళ్ళ పార్టీ అంటుందిగా వైసీపీ, మరి అక్కడ ఓడిపోవడం ఏంటి? అలాగే రెడ్ల పార్టీగా ముద్రపడినటువంటి వైసీపీ దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఇక 2024 ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మరి రెడ్డి సామాజిక వర్గందే ఈ పార్టీ అంతా అనుకునే దగ్గర కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం వైసీపీకి నిట్టనిలువు నీడ కూడా లేదు. సో ఇక్కడ ఓటర్లు రెడ్డి అని చూసారా, కమ్మ అని చూసారా? లేదు. ఇక్కడ కులాభిమానంతో వాళ్ళు ఓట్లు వేయలేదు అనేది మాత్రం స్పష్టం. 100కి 100 పాళ్ళు కమ్మ సామాజిక వర్గాలు ఉన్న గ్రామాల్లో వైసీపీకి, 100కి 100% రెడ్లు నివసించే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి, కాపులు ఉన్న చోట జనసేనకి అత్యధిక ఓట్లు చేసినటువంటి ఉదాహరణలు చూపించవచ్చు మేబీ. కానీ ప్రజలకి పట్టని కులపిచ్చి రాజకీయ పార్టీలకు మాత్రం రోకాలి తలకు చుట్టమన్న స్థాయిలో సంక్రమించింది. కులపరమైనటువంటి విభజన ద్వారా, విభేదాల ద్వారా, విద్వేషాల ద్వారా, విషం నింపడం ద్వారా తమ రాజకీయ ప్రభావం పెంచుకోవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు అరెస్ట్ ఉదంతం. దాన్ని వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్నటువంటి తీరు. అంబటి రాంబాబు ఏం మాట్లాడారో అందరికీ తెలిసిందే. ఆ మాట పలకడానికి కాదు, వినడానికి కూడా చాలా నీచమైనటువంటి మాట. అలాంటి మాట మాట్లాడారని అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. తాను తప్పు చేశాను అని చెప్పి ఆయన అంగీకరించారు. ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో అనేశాను అని పశ్చాత్తాపం తెలియజేశారు. సో అది ఎంత పెద్ద నేరం అనేది ఇక ప్రజలకే తెలియాలి. నేను ఆ మాట అని ఉండకూడదు అన్నదానికి. సరే, మొత్తానికి అంబటి రాంబాబు వెళ్ళారు. మరి ఆయన కాపు నాయకుడు కాబట్టి, కాపు టైగర్ కాబట్టి, కాపు కులంలో ఆయన్ని మించిన లీడర్ లేడు కాబట్టి ఆయన్ని తెలుగుదేశం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కాపు కులం మీద టీడీపీ కక్ష సాధింపుతోటి వ్యవహరిస్తోంది అనే విష ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిస్సిగ్గుగా చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి కాపు సమ్మేళనంలో చేసినటువంటి ప్రసంగాలు కూడా ఇదే రీతిలో వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ లక్ష్యం అనేది ఇక్కడ ప్రధానంగా 2. ఒకటి, పవన్ కళ్యాణ్కి కాపుల్లో ఉన్న ప్రచారాన్ని దెబ్బతీయాలి. రెండోది, జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు పెంచాలి, వాళ్ళు విడిపోయేలా చేయాలి. ఈ రాజకీయ స్వార్థంతోటే, కుట్రలతోటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కులాల కుంపటి రాజేయడానికి బహిరంగంగా ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 జిల్లాల్లో కులపరమైనటువంటి అంశాలు ఎంత సున్నితమైనవో అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఘటనతో చెలరేగిన విభేదాల నిప్పు రవ్వలు ఇప్పటికీ చల్లారలేదు. మరి అంత సున్నితమైనటువంటి ప్రాంతంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం అది నేరమా కాదా? కానీ ఎలాగైనా సరే మళ్ళీ అధికారంలోకి రావాలి అని తహతహలాడిపోతున్నటువంటి వైసీపీ దీనివల్ల కలిగే పరిణామాలను కూడా లెక్క చేయకుండా నిప్పుని ఎగదోస్తోంది. ఈ ప్రమాదాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు మీద ఉంది. జరుగుతున్న ప్రతి సంఘటనని నిశ్చితంగా పరిశీలించి నివారణకి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడం ఇద్దరికి ఎంతైనా అవసరం. ఇది రాజకీయ మనుగడకి మాత్రమే కాదు, సమాజ శాంతికి కూడా ఇది తప్పనిసరి.
ఇది ఎంత సున్నితమైనటువంటి సమస్య అనేది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. ఆయన కోరుకోకుండానే ఆయన మీద కాపు కుల ముద్ర పడిపోయింది. జనసేన అంటే కేవలం కాపుల పార్టీనే అన్న భావన కూడా వచ్చేసింది. సరే, జనాభా రీత్యా ఆర్థికంగా సామాజికంగా అన్ని అగ్రకులాలతో సమానంగా ఉన్న తమకి ప్రభుత్వాన్ని నడిపే అవకాశం దక్కడం లేదు అన్నటువంటి ఒక బాధ ఆవేదన కొంతమంది కాపుల్లో ఉన్నమాట సహజం. అయితే అది ఇప్పటి కోరిక కాదు, ఎంతో కాలంగా ఉన్నటువంటిదే. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అనుకున్నారు వస్తుంది అని, అవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలని అప్పటి నుంచి ఇప్పటిదాకా అనుకుంటూనే ఉన్నారు. అది కూడా సమంజసమే, అది తప్పేమీ కాదు. ఈ కోరిక వల్ల జనసేన పట్ల కాపుల ఆదరణ అధికంగా ఉంది అనేది వాస్తవం. మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం వెనుక ఈ కోరిక కూడా బలంగా ఉంది అన్నది కూడా వాస్తవమే. కూటమికి అన్ని కులాల వాళ్ళు ఓట్లేశారు. ఎస్సీలు బీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఆదరించారు. అందువల్లే 164 సీట్ల భారీ మ్యాండేట్ తోటి ఘన విజయం వచ్చింది. కానీ కాపుల మద్దతు మాత్రం ఆ రోజు ఈ రోజు కూడా చర్చల్లోనే ఉంటుంది. ఒక్క కాపులు ఓటు వేసినంత మాత్రాన ఏ రాజకీయ పార్టీ కూడా గెలుపు గుర్రం ఎక్కి స్వారీ చేయలేదు. సిద్ధాంతపరంగా కానీ విధానాల పరంగా కానీ రాజకీయ పార్టీల మీద ఉన్న అభిమాన దురభిమానాల కారణంగా. మరి మిగతా కులాల వాళ్ళు కూడా కలిసి వచ్చినప్పుడే కాపుల ఓట్లు ఏకపక్షంగా పడినప్పటికీ ఫలితం సానుకూలంగా వస్తుంది. అయితే ఇప్పుడు కూటమికి కాపులను దూరం చేస్తే, ద్వేషం పెంచితే పెద్ద మొత్తంలో ఓట్లు చేజారతాయనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ వ్యూహం. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలైనా రాసుకోవచ్చు, కానీ అవి సమాజంలో కల్లోలం సృష్టించేటువంటి విధంగా ఉండకూడదు. కులాల మధ్య చిచ్చు రేపితే సామాజిక జీవనం అశాంతిమయం అవుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మీద ఉంది. ఈ అవసరాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా నడుచుకోవడం, చర్యలు తీసుకోవడం, ముఖ్యంగా వైసీపీని కట్టడి చేయడం అనేది ప్రస్తుతం అనివార్యం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీలకి అధినేతలు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, వైసీపీ ఎటువంటి రాజకీయం చేస్తుందో తెలిసినటువంటి వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.